అండి. అందరికీ కూడా పిల్లలందరికీ ఈరోజు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఇలాంటి రోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మనకి తిరిగి రానిది ఏదైనా ఉంది అంటే అది బాల్యం మాత్రమే. ఏది కోల్పోయినా తెచ్చుకోవచ్చు. ఆస్తి, డబ్బు ఇలాంటివి ఏవైనా సరే మళ్ళీ తెచ్చుకోవచ్చు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ కోట్లు పెట్టినా కొనుక్కోలేనిది బాల్యం ఒక్కటే. అందుకనే చెప్తున్నాను, ఈ బాల్యాన్ని మీరు బాగా ఎంజాయ్ చేయండి. స్కూల్ డేస్ అయినా, కాలేజ్ డేస్ అయినా, ఏవైనా సరే మంచిగా ఎంజాయ్ చేయండి. మేము బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళమే. ఇప్పుడు మీ ఎంజాయ్మెంట్ కన్నా మాదే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మేము 90+ కిడ్స్ మేము. మా స్కూల్ డేస్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము ఇలా ఇంట్లో ట్యాబ్తోనో, ఫోన్లతోనో, ల్యాప్టాప్తోనో ఆడుకోలేదు. బయట అరుగుల మీద, రోడ్ల మీద చక్కగా ఆడుకునేవాళ్ళం. ఏ భయం ఉండేది కాదు. ఇంత ట్రాఫిక్ కూడా మాకు ఉండేది కాదు. మట్టి రోడ్లు చాలా బాగున్నాయి. ఇంటర్నెట్ లేనిది ఉన్నది కూడా చూసింది మేమే. మా చిన్న వయసులో ఇంటర్నెట్ లేదు, ఇప్పుడు ఉంది. అది చూసిన వాళ్ళము అంటే మేమే. కాబట్టి చెప్తున్నాను, ఎక్కువగా ఫోన్లో ఆడకండి అమ్మా. ల్యాప్టాప్లు, ట్యాబ్లు కూడా ఎక్కువగా యూజ్ చేయకండి. బయట ఆడుకోవడానికి చాలా వరకు ప్రయత్నించండి. కొంచెం సమయం అయినా సరే ఆడుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అది మనకి వ్యాయామం లాంటిది, ఎక్సర్సైజ్ లాంటిది. అప్పుడు ఆటలే ఎక్సర్సైజులు. కానీ ఇప్పుడు అవేమీ లేవు కదా. కానీ చాలా బాగుండేది. నేను స్కూల్ వరకే చదువుకున్నాను, కాలేజ్ అయితే చదువుకోలేదు. మేమేం చదువుకోలేదు, స్కూలే చదువుకోలేదు. నా స్కూల్ డేస్ నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ మర్చిపోను, ఎప్పటికీ మర్చిపోను. ఎవరైనా కోపగించుకున్నా, అలిగినా మరుసటి రోజు చాక్లెట్లో, బిస్కెట్లో ఇచ్చి సారీ చెప్పేసి కలుపుకునేవాళ్ళం. చాలా బాగుండేది మాకు నలుగురితో కలిసి తిరగడం ఇలాగా. కానీ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మాకు తెలియదు. నా ఫ్రెండ్స్ కొంతమంది అయితే మా ఊర్లోనే ఉన్నారు, ఎప్పుడు వెళ్ళా కనిపిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఎక్కడ ఉన్నారనేది కూడా తెలియదు. ఏమో ఎప్పుడు కలుస్తామో కూడా తెలియదు. కానీ మీరు మాత్రం పిల్లలందరూ కూడా చెప్తున్నాను, బాగా ఎంజాయ్ చేయండి. ఎప్పుడు గొడవలు పడకండి, కలిసి ఉండండి. మళ్ళీ ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు. ఏదైనా కొద్ది బాల్యం పోతుంది కదమ్మా. అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఆడపిల్లలు అవనివ్వండి, మగపిల్లలు అవనివ్వండి, ఎవరైనా సరే ఎవరి మీద కోపగించుకోవడాలు, అలగడాలు మరి ఏమి చేయకండి. టీచర్ చెప్పినట్టు వినాలి, తల్లిదండ్రులు చెప్పినట్టు వింటూ మీ బాల్యాన్ని మీరు సంతోషంగా గడుపుకోండి. చాలా బాగుంటుంది. ఇవన్నీ జ్ఞాపకాలు. మనం భూమి మీద ఉన్నంత వరకు మనల్ని వదిలిపోయే జ్ఞాపకాలు. వీటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. నాకైతే ఈరోజు చాలా బాగా గుర్తొచ్చింది. ఎందుకంటే మా పిల్లలు ఇవాళ చిల్డ్రన్స్ డే అని చెప్పేసి చక్కగా రెడీలు అయిపోయి గిఫ్ట్స్ తీసుకొని వెళ్ళారు. నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. మాకు ఇంతలా సెలబ్రేట్స్ ఏం చేసేవారు కాదు. ఒక సెలవు ఇవ్వడమో, లేకపోతే చాక్లెట్లు ఇవ్వడమో చేసేవారు మా సార్లు. మా సార్లందరిలో నాకు గుర్తున్నది బోసు సార్ గారు. ఆయన మా సైన్స్ మాస్టర్. మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు, చాలా బాగా మాట్లాడేవారు. ఎవరికైనా ఏదైనా లేదు అంటే కొనిచ్చేవారు. పెన్నులు, పుస్తకాలు, బ్యాగులు అలా కొన్ని సాయం కూడా చేశారు. ఎందుకంటే అప్పట్లో అందరూ కొంచెం తక్కువగా ఉండేవారు కదా, అమౌంట్ తక్కువ, పనులు ఉండేవి కాదు. సార్ బాగా చూసేవారు. అందుకని మర్చిపోలేని సార్ ఎవరైనా ఉన్నారు అంటే నాకైతే మా బోసు మాస్టరే. ఆయన ఇప్పటికీ ఉన్నారు, ఎప్పుడైనా కనిపిస్తూ ఉంటారు. అందుకని చెప్తున్నాను, అందరినీ గుర్తుంచుకునేది, అందరితో హాయిగా ఆడుతూ పాడుతూ ఉండేది బాల్యం ఒక్కటేనమ్మా. అందుకే దీన్ని మాత్రం వదులుకోకండి, ఎంజాయ్ చేయండి. కానీ హద్దులు ఎవరూ దాటొద్దు. తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి, టీచర్స్ చెప్పినట్టు వినాలి. అప్పుడే మీ లైఫ్ చాలా బాగుంటుంది. అందరికీ మరొక్కసారి బాలల దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఇప్పుడు చెప్పిన మాటల్లో ఎవరికైనా ఏదైనా తప్పు అనిపిస్తే ఐఎమ్ సో సారీ. నేను తప్పు చెప్పానని నేను అనుకోవట్లేదు, మంచిగా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా బాధ కలిగితే కనుక మరొకసారి ఐఎమ్ సో సారీ. పిల్లలు, మీకు మరొకసారి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.